Hi friends, welcome to my channel. AP Diploma C20 and C16 RVRC రీవెరిఫికేషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఫీజు ఎంత ఉంటుంది అండ్ ఎలా పే చేయాలి అండ్ టోటల్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వచ్చండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే ఏపీ డిప్లొమా C20 కానీ C16 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ టోటల్‌గా రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేసారు. C16 కరెక్షన్ అయితే చాలా బాగా అయితే జరిగింది. అంటే లిబరల్‌గానే జరిగింది. C20 కూడా మాక్సిమం సేమ్. సో, మీకు రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అండ్ మీకేమైనా సబ్జెక్ట్ బ్యాక్‌లాగ్ ఉంటే ఏ సబ్జెక్ట్ మీకు బ్యాక్‌లాగ్ ఉంది? అండ్ మీ కాలేజ్ ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయొచ్చు. అయితే ఎవరికైతే రిజల్ట్స్‌లో సాటిస్ఫై అవ్వలేదో వాళ్ళు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఫోటో కాపీ అనేది కూడా. ఆల్రెడీ మనకి డిప్లొమా నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చింది ఎస్‌పీటీ బోర్డ్ నుంచి. ఒకసారి మనం గమనించినట్టయితే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనకి జనవరి 23వ తారీఖున ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఏవైతే అక్టోబర్, నవంబర్ 2023 రిజల్ట్స్ డిక్లేర్ చేసేసారో C20 గాని, C16 గాని, ఇయర్ 91 గాని, ఇయర్ 20 స్కీమ్ గాని ఆర్‌వీఆర్‌సీపీసీ షెడ్యూల్ రిలీజ్ చేసేసారు. అయితే మనకి ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ నుంచి ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? సో, ఈ వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే. సో, ఎవరికైతే మార్క్స్ తక్కువ వచ్చాయో, ఫెయిల్ అయ్యే ఉంటారో, ఎవరైతే రాసి పాస్ అవుతామని నమ్మకం ఉందో అలాంటి వాళ్ళు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ రాస్తేనే అప్లై చేయండి. లేకపోతే అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి. అయితే మనకి అన్ని బ్రాంచెస్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసేసారు. పేమెంట్ అండ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అయితే మనకు గమనించొచ్చు ఫోటో కాపీ అనేది ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి మెయిల్ ఐడీ ద్వారా అయినా వస్తుంది. లేదా మొబైల్ నంబర్‌కైనా వస్తుంది. వాట్సాప్ నంబర్‌కైనా వస్తుంది. మీ యొక్క స్టేటస్ అనేది కూడా రిజల్ట్ స్టేటస్ అనేది కూడా మీకు ఎస్ఎంఎస్ రూపంలో మాత్రమే రావడం అయితే జరుగుతుంది. లేదా మెయిల్ రూపంలో అయినా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. లేదా వెబ్‌సైట్‌లో కూడా ప్రొవైడ్ చేస్తామంటూ కూడా ప్రొవైడ్ చేసేసారు. సో, ఇక్కడ మనం గమనించినట్టయితే రీకౌంటింగ్ అప్లికేషన్ ఫీ అనేది మనం గమనించొచ్చు. రూ. 600 పర్ స్క్రిప్ట్ అంటే ఒక సబ్జెక్ట్ రీకౌంటింగ్ అంటే లెక్క పెట్టడం రూ. 600 పర్ స్క్రిప్ట్ అనేది ఉంటుంది. ఫోటో కాపీ అంటే మీరు రాసిన బుక్‌లెట్ మొత్తం టోటల్‌గా వాళ్ళు స్కాన్ చేసి మీకు మెయిల్ గాని, వాట్సాప్‌లో గాని సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అది రూ. 1000 పర్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఎన్ని సబ్జెక్టులు మీరు అప్లై చేయాలనుకుంటున్నారో అన్ని సబ్జెక్టులు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా రీవెరిఫికేషన్ మాక్సిమం చాలామంది దీని గురించి అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి రీవెరిఫికేషన్ పర్ సబ్జెక్ట్ వచ్చేసి రూ. 4500 అనేది ఉంటుంది. ఒకవేళ మీకు మార్క్స్ గాని చేంజ్ అయ్యి ఉంటే మీకే అమౌంట్ అనేది రీఫండ్ అయితే 4500 అయితే ఇస్తారు. ఒకవేళ మీకు మార్క్ అనేది ఎలాంటిది కూడా చేంజ్ లేకపోతే 4500 అనేది సో వాళ్ళ దగ్గరికి తీసేసుకుంటారంటే పోయినట్టే. ఓకేనా? గుర్తుపెట్టుకొని మీరు రాసానన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో, మనకి ఈ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో పేమెంట్ అనేది జనవరి 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మీరు ఆన్‌లైన్ ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. డైరెక్ట్ ఈ వెబ్‌సైట్‌లోనే. మొత్తం కంప్లీట్‌గా కూడా ఇక్కడే మనకి రీవెరిఫికేషన్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా మన ఫర్దర్ వీడియోలు కూడా ఉంటాయి. రీవెరిఫికేషన్ ఏ విధంగా అప్లై చేయాలనేది. అది చెక్ చేసుకున్నా కూడా మీరు కంప్లీట్‌గా ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ ఉంటుంది. సో, వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ 25థ్ నుంచి 30 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఫోటో కాపీ అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రం ఫిబ్రవరి 5వ తారీఖు వరకు టైం అయితే ఉంటుంది. అంటే 30వ తారీఖు లోపు మీరు ఫోటో కాపీ కూడా అప్లై చేసుకోవచ్చు. రీవెరిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఫోటో కాపీ అప్లై చేసుకున్న వాళ్ళకి వాట్సాప్‌లో అంటే మెయిల్ రావడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి సో, 5థ్ లోపు మీకు ఎప్పుడు మెయిల్ వస్తే అది చెక్ చేసుకొని 5వ తారీఖు లోపు మీరు రీవెరిఫికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. రీవెరిఫికేషన్ కానీ, రీకౌంటింగ్ గాని. సో, కంప్లీట్‌గా మనకి ఈ నోటిఫికేషన్‌లో అయితే ఇది కంప్లీట్‌గా మనకి ఇంకా మీకు రీవెరిఫికేషన్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో కూడా తెలియజేయొచ్చు. సో, రిజల్ట్స్ కూడా చెక్ చేసుకోండి. హోప్ అందరికి వచ్చాయని అయితే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.